ఇప్పుడే అందిన వార్త ఆధార్ కార్డు పైన కేంద్రం సంచలనం. గడువు జూన్ 14 వరకు మాత్రమే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. మొదటిసారిగా ఛానల్ ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోకి అయితే వెళ్ళిపోదామండి. ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఎందుకంటే ఏ ప్రభుత్వం పనికైనా లేదంటే ఏ ప్రభుత్వ పనికైనా ఆధార్ కార్డు అనేది అవసరం. అయితే ఇటీవల ఆధార్ నియంత్రణ సంస్థ ఏదైతే యుఐడిఏ ఏదైతే ఉందో ఆధార్ కార్డుకి సంబంధించిన ఒక పెద్ద ఆదేశాన్ని అయితే జారీ చేసింది. ఆధార్ కార్డుతో ఈ పనులు చేయకపోతే మీరు పెద్ద సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు అనమాట. సో ఆధార్ అప్డేట్ సంబంధించి మీరు గత 10 సంవత్సరాల్లో మీ ఆధార్ కార్డును అప్డేట్ చేయనట్లయితే ఇప్పుడు అప్డేట్ చేసుకోండి, ఎందుకంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ కార్డు అప్డేట్ కోసం ప్రత్యేక సౌకర్యాన్ని కూడా కల్పిస్తుంది. ఇక ఇప్పుడు ఎవరైనా ఆధార్ కార్డును అప్డేట్ చేసుకుంటే ఇటువంటి ఛార్జీలు అనేది ఇక లేదా రుసుము అనేది అవసరం ఉండదు, ఎందుకంటే ఈ ఆఫర్ అనేది కాలపరిమితి. ఈ అవకాశం జూన్ 14 వరకు అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ఎవరైనా తమ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలంటే వారు నిర్దిష్ట రుసుము అనేది చెల్లించాల్సి అయితే ఉంటుంది. సో ముఖ్యంగా ఆధార్ కార్డు అప్డేట్ అనేది ఎందుకు అవసరం అంటే ఆధార్ కార్డు తప్పకుండా అప్డేట్ చేసుకోవడం చాలా ముఖ్యమని చెప్పేసి ఆధార్ నియంత్రణ సంస్థ తెలియజేసింది. 10 సంవత్సరాలు చాలా సుదీర్ఘ కాలం. ఈ కాలం చాలామంది తమ పేర్లను చిరునామాను మార్చుకుంటారు. అందువల్ల ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఆధార్ కార్డును అప్డేట్ అనేది చేసుకోవడం తప్పనిసరి అనమాట. ఆధార్ కార్డు అప్డేట్ చేయకపోతే ఏమవుతుంది అంటే ఆధార్ కార్డు అప్డేట్ చేయకపోతే వివిధ ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలు పొందడం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అయితే ఉంది. బ్యాంకు కేవైసీలో ఇక సమస్యలు అనేవి ఉండవు అన్నమాట. ఇంటి నుండి ఆధార్ కార్డు ఎలా అప్డేట్ అనేది చేయాలి అంటే ముందుగా మీరు యుఐడిఐ ఏదైతే అధికార వెబ్సైట్కి లేదా మై ఆధార్ యాప్కి వెళ్ళాలి అనమాట. ఆ తర్వాత మీరు మీ యొక్క ఆధార్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అవ్వాలన్నమాట. ఆ తర్వాత అప్డేట్ డాక్యుమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అక్కడ మీరు మీ పేరు, పుట్టిన తేదీ కావచ్చు, అదేవిధంగా చిరునామాను సరిచూసుకోండి. గుర్తింపు చిరునామా రుజువు కోసం ఓటర్ కార్డు, పాన్ కార్డు లేదా రేషన్ కార్డు వంటి సమాచారాన్ని అప్లోడ్ అనేది చేయండి, తర్వాత సమర్పించండి అనమాట. సో మొత్తానికి అయితే ఎందుకంటే ఇవన్నీ కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. జూన్ 14 తర్వాత ఫీజు అనేది అదనపు ఫీజు అనేది చెల్లించాల్సి అయితే ఉంటుంది అనమాట. సో సంచలన అప్డేట్ అయితే రావడం జరిగిందండి.